ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతుంది. ఈ పిహెచ్బి కానీ ఈ భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని వాడడం మనకు మనకు ఎందుకు వాడవలసి వస్తుందంటే ఇప్పుడున్న డిఏపి సుమారుగా దాని యొక్క ప్రైస్ వచ్చేసి 1350 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి అంత మోతాదులో రైతు ఖర్చు చేయలేడు. కాబట్టి మన నేలలో మన తెలంగాణలో 53% వరకు భాస్వర లోపం కనిపిస్తుంది. ఈ లోపాన్ని సవరించుకోవడానికి మనం ఈ యొక్క పిహెచ్బిని మనం వాడుకోవచ్చు. మన పిహెచ్బి వాడడం వల్ల ఏమిటంటే నేలలో భాస్వరాన్ని ఆల్రెడీ మనకు లభ్య స్థాయిలో ఉంటుంది, లభ్యం కాని స్థాయిలో ఉంటుంది. ఈ లభ్యమయ్యే ఉన్న భాస్వరాన్ని మొక్క తీసేసుకుంటుంది అన్నట్టు. ఈ లభ్యం కాని స్థాయిలో ఉన్నటువంటి భాస్వరాన్ని మనం కరిగించడానికి ఈ పిహెచ్బి ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఇందులో మన సూడోమోనాస్ లాంటి బ్యాసిలస్ లాంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే లభ్యం కాని స్థితిలో ఉన్నట్టు భాస్వరాన్ని అవి వెంటనే ఏం చేస్తామంటే లభ్యమయ్యే స్థితిలోకి తీసుకొస్తుంది. ఇంకొకటి ఈ భాస్వరం ఎరువులను మనం వేయగానే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, రసాయన చర్యల వల్ల అది ఒక లభ్యం కాని స్థితిలో మారిపోతుంది. ఓన్లీ మీరు ఒక బస్తా వేసిన అనుకోండి, ఒక 100 కిలోలు వేసిన అనుకోండి, 20 కిలోలు మాత్రమే పంట తీసుకుంటే 20% మాత్రమే మనం మొక్క తీసుకోగలుగుతాం. మిగిలినంతా 80% లభ్యం కాని స్థితిలోకి మారిపోతాయి. ఈ యొక్క లభ్యం కాని స్థితిలో ఉన్నదాన్ని మనం అవైలబుల్ అంటే లభ్య స్థాయిలోకి తీసుకురావడానికి ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఈ మనం పేడలో కలిపి వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి నేలకు అందజేస్తున్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే నేల కాలుష్యం కూడా జరగదు. మనకి ఎంత మోతాదులు కావాలో అంతే మనం భాస్వరాన్ని ఎరువులను కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క డిఏపి ఖర్చు కూడా ఎక్కువ కాబట్టి దీన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా ఖర్చులు కూడా రైతు తగ్గించుకోవచ్చు. ఎరువుల స్థాయి కూడా మోతాదుని కూడా తగ్గించుకోవచ్చు.